ప్రభువునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి అతి పరిశుద్ధమైన నామములో శుభములు తెలియజేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగలదు. యోబు గ్రంథము 5వ అధ్యాయము 19వ వచనంలో దైవజనుడు యోబును ఉద్దేశించి ఎలీఫజు ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. పరిశుద్ధుడైన దేవుడు యోబు దైవజనుడి గురించి సాక్ష్యం ఇచ్చుట చాలా ప్రాముఖ్యమైన విషయం. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడని యోబును గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మరి మన సాక్ష్యం ఎలాగున్నది? మన యొక్క జీవితంలో దేవుడు మన గురించి సాక్ష్యం ఇచ్చే పరిస్థితి ఉంటున్నదా? అలాంటి స్థితిలో మనము లేకుండా ఉన్నట్లయితే మరి మన విశ్వాసము మరి దేవుని సన్నిధిలో పరీక్షకు నిలబడినప్పుడు మనము యోబు వలె శుద్ధ సువర్ణంగా మార్చబడడానికి దేవుడు అనుమతించే ప్రతి పరిస్థితిని మనము ప్రేమతో స్వీకరించే వారంగా ఉండాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంటున్నది. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయము 19వ వచనంలో దేవుడు సెలవిస్తున్నటువంటి మాటల్లో మనం గమనించినప్పుడు దేవుని వాక్యం మనకి ఏం సెలవిస్తుంటున్నది? దేవుని వాక్యంలో మనం గమనించినప్పుడు నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. యోబు నీతిమంతుడు, అందును బట్టి తన జీవితంలో తనకు అనేక ఆపదలు కలిగినప్పటికీ వాటన్నిటిలో నుండి యెహోవా అతన్ని విడిపిస్తూ వచ్చినాడు. ఎందుకనగా దేవుని సన్నిధిలో దేవుని చిత్తానికి తన్ను తాను అప్పగించుకున్నాడు. నీ జీవితంలో నువ్వు యథార్థమైన భక్తి జీవితాన్ని కలిగినప్పటికీ నీ స్నేహితులు, బంధువులు, మిత్రులు నిన్ను అనేక రకాలైనటువంటి మాటల చేత వేధిస్తున్నప్పటికీ, దూషిస్తున్నప్పటికీ మౌనంగా యోబు దైవజనుడు దేవునికి తన్ను తాను అప్పగించుకున్నట్లుగా నిన్ను నువ్వు అప్పగించుకున్నప్పుడు దేవుడు చివరికి రెండంతలుగా యోబును దీవించినట్లుగా దేవుడు నిన్ను కూడా దీవించేవాడుగా ఉంటాడు. ఎందుకనగా దేవుడు సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప ఏది మీకు సంభవింపదని 1 కొరింథీ 10వ అధ్యాయంలో దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచునని సామెతల గ్రంథంలో దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంటున్నది. కనుక దేవుడు మనల్ని నిలబెట్టేవాడుగా ఉంటాడు. యోబు దైవజనుని రెండంతలుగా దీవించిన నిమిత్తమై దేవుడు అతనికి అనేక శ్రమలు అనుభవించాడు. నిన్ను కూడా ఆ రీతిగా దీవించాలని దేవుడు నీకు అనుమతించే ప్రతి శ్రమను బట్టి దేవుని స్తుతించు.